అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి నా భావనలన్నీ అర్థం చేసుకుంటున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. అలాగే ఈ రోజున అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని హాయిగా, ఆనందంగా పేరంటాళ్ళ మధ్య పసుపు కుంకాలతో, కొత్త చీరలతో, వాయినాలతో, సందళ్ళతో, ఇంటికొచ్చే ముత్తైదులతో చాలా ఆనందంగా, సంతృప్తిగా జరుపుకున్నాం. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం చక్కగా సుసంపన్నం చేసుకున్నట్టే. ఇంతే కాకుండా రేపు మనకి అసలైంది గురు పౌర్ణమి, దంజాల పౌర్ణమి ఉంది. ఈ శ్రావణ పౌర్ణమికి చాలా విశేషం ఉంది. అలాగే శ్రావణ మాసంలో శనివారాలు చాలా విశేషం అయితే, శ్రావణ పౌర్ణమి శనివారం నాడు పడడం కనుక పౌర్ణమి, శ్రావణ శనివారాల రెండింటి కలయికతో రేపటి దినం చాలా అద్భుతం. చాలా మంచి రోజు రేపు కూడా. అంతేకాకుండా రేపు రాఖీ పౌర్ణమి కూడా. ప్రతి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండేటటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి పునరుద్ధరించుకునే దిశగా ఈ పండగ కూడా సుసంపన్నం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు. సరే, ఈరోజండి ఒక వీడియో విన్నాను. నిజంగానే దాని గురించి స్పందించాలని అనిపించింది. ఏమిటా వీడియో అంటే, సాక్షాత్తు మన ప్రియా చౌదరి గారు చేసినటువంటి వీడియో. ఐ రెస్పెక్ట్ హెర్ అలాట్. ఎందుకంటే చెడు మీద అపర దుర్గామాతల ఆవిడ నిలబడతారు, పోరాడతారు, ఎదురెళ్తారు. నిజంగా చాలా గట్స్ ఉన్న మనిషి. అంతేకాకుండా సనాతన ధర్మం అంటే ఆవిడ ముందు నిల్చుంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. చాలామంది ఇప్పుడు అనుకుందాం, చాలామంది ఏం చేస్తుంటామంటే ఎవరిళ్లల్లో వాళ్ళు ఏసీల్లో వేసుకుని కూర్చుని, ఆవిడ చెప్పినట్టే కూర్చుని అనాలిసిస్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఎందుకు చేశారా, వీటి మీద అనాలిసిస్ చేసి వాటి మీద అభిప్రాయాలు తీసుకుని దానిలో వీడియోలు చూసుకునే వాళ్ళు ఉంటాం. కానీ ఆవిడ అలా కాదు, పోరాటంలో అంటే యుద్ధ రంగంలో ఆవిడ నిల్చున్నారు. నిజంగానే ఆవిడ మీద ఈ మధ్యన చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆవిడే కావచ్చు, మాధవిలత గారు కావచ్చు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగింది కదా, పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి పెకలించారు. అయితే ఈరోజు ఆవిడ వీడియోలో 2 పాయింట్లు అత్యంత ఇదిగా, అంటే అత్యంత శక్తివంతమైన పాయింట్స్ ఆవిడ మాట్లాడారు. ఏ సుమంగళి అయినా కదిలిపోవాల్సిందే ఆ మాట వింటే. అలాగే ఆగమశాస్త్ర విధానాన్ని తెలిసినటువంటి వారు ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి ఆ అమ్మవారిని పెకలించినటువంటి తీరును చూసి నిజంగా గుండె చెరువైపోవాల్సిందే. అది ఒకప్పుడు ఆ స్థలం గవర్నమెంట్దా. ఆ పూర్వాపరాలు విడిచిపెడితే ఇన్నాళ్ళు ఊరుకున్నప్పుడు ఈ విగ్రహాన్ని తీసేద్దామంటే రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా తీయడమేమి, అలా దొంగసాటుగా చేయాల్సిన పని లేదు కదా. నిజంగా ఆ మనుషులకి వాళ్ళు ఏంటంటారో ఆత్మసాక్ష్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది అని తెలిస్తే గనక. సరే, ఆవిడన్న మాటల్లో పాయింట్స్ చూద్దాం. ఆమె తాళిబొట్టు అంటే మంగళసూత్రం తాడు తెంచేశారు, నల్లపూసలు కూడా తెంచేశారు. ఆవిడ ఏంటన్నారు, మెటీరియలిస్టిక్గా అది బంగారం, బంగారం అనుకుంటే బంగారం పోలేదు, ఆవిడ దగ్గరే ఉంది, మంచిదే. కానీ ఆవిడ అడిగిన ప్రశ్న అండి, ఏ సుమంగళి అయినా ఎవరు సమాధానం చెప్తారండి? ఎలాంటి పరిస్థితుల్లో తెంచుతారు, ఎవరు తెంచుతారు, ఎవరికి తెంచుతారు, ఎందుకు తెంచుతారు? అసలు ఈ అమ్మవారు ఎందుకు, ఈ గోవాలు ఎందుకు మధ్యలో నా మంగళసూత్రానికి వచ్చిందని తల్లడిల్లిపోదా? ఏ స్త్రీకైనా సరే దేన్నైనా సహిస్తుందేమో కానీ సుమంగళిగా ఉంటుండగా ఏ విధమైనటువంటి అమంగళకరమైనటువంటి చర్యని ఏ స్త్రీ సహించదు. ఇది నిజం, అవునా కాదా? మనం ఎవరింటికైనా వెళ్ళాము అనంటే మొట్టమొదట వాళ్ళు మనకు మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెళ్ళొస్తాం అన్నప్పుడు ఉండమ్మా బొట్టు పెడతా, ఇది కదూ జరగాలి.
ఇది కదూ మన సంప్రదాయం మనకి నేర్పింది. ఇది కదూ సౌభాగ్యాన్ని ఉభయులకి కూడా ముత్తైదువులిద్దరూ కూడా పెంపొంది అభివృద్ధి కొనసాగించుకోవడానికి, ఆ సౌభాగ్యం వర్ధిల్లడానికి గల కారణమే కదా! ముత్తైదువు చిన్న వయసుతో సంబంధం లేదు. బొట్టు పెడతారు. అలాంటిది ఏ స్త్రీ కూడా ఇటువంటి సిట్యుయేషన్‌ని, అటువంటి సంఘటనని ఊహించదు. కలలో కూడా ఊహించదు. అలాంటిది ఆమెకి ఆ విధంగా జరిగేసరికి ఆమెకి కోపం రావడంలో దోషమేముందండి? హ్మ్. ఇంటి దగ్గర కూర్చొని మన రూముల్లో మనం కూర్చొని ఏసీలేసుకొని మనం మాట్లాడుకోవడం కాదు కదా! ఇంకా ఎంతోమంది ఆడవాళ్ళు అక్కడ ఎండల్లో నిలబడి పోరాడారండి. ఇది నిజం. ఇంకొక మాట ఆవిడ ఒక విషయం చెప్పారేంటంటే, అక్కడ ఆమెకి ఆ వైబ్రేషన్స్ తగిలాయి అన్నారు. ఆవిడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆవిడకి తెలుసు. ఈ విషయంలో ఒక మాట మనం చెప్పాలండి. ఇప్పుడు ఎంత తంతుంటుంది ఆవిడన్న మాట నిజం. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము అన్నప్పుడు, దానికి సహజంగా కనీసం 3 రోజుల ముందు తంతుంటుంది. ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి మరి 3 రోజులుంటుంది. ఆహ్, ఈ ప్రతిష్ఠా కార్యక్రమం అన్నది పూర్తయ్యే వరకు కూడా ఋత్విజులు, యాగ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా నిష్టతో ఉంటారు. సత్యనిష్టతో ఉంటారు. అలాంటిది అంటే ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించండి. ఇప్పుడు అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారంటే ఏంటి? విగ్రహాన్ని అక్కడ కిందన కదలకుండా ఏదో కాస్త ఫెవికాల్ లాంటి దాన్ని అంటించేసి లేదా సిమెంట్ ఏదో వేసి పెడుతున్నారనా? ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ విగ్రహం ఏ విధంగా ఉండాలో దానికి ఆ దైవ శిల్పాలను చెక్కేటటువంటి శిల్పులుంటారు. వాళ్ళ చేత దాన్ని చెక్కిస్తారు. చెక్కించి దానిలో ఎన్నో దోషాలనన్నిటినీ తీసివేసి దానికి ఎన్నో సంస్కారాలు చేసి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఏంటి అక్కడ అర్థం? ప్రాణంతో అమ్మవారు ఉంది. అంటే ఇప్పుడు ప్రాణంతో ఉన్న మనిషిని హత్య చేస్తే కనపడుతుంది అది మర్డర్ అని, అది కేస్ అని అంటారు. ప్రతిష్ఠ జరిగినటువంటి చోట అమ్మవారిని పెకిలించడము అనంటే స్వహస్తాలతో తల్లిని పీక కోసి చంపినట్టేనా కాదా? దీనికి శిక్ష లేదా? ఇదేం అన్యాయం అని అడగరా? అడిగితే నిందలు, నేరాలు మోపుతారా? ఇదెక్కడ న్యాయం అండి? హ్మ్. ఇదే ఇప్పుడేంటంటే మనలో మనకి ఐకమత్యత లేకపోవడం అంటే ఇలాంటి చోటే కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా పాండవులు, కౌరవులు వాళ్ళెలా ఉండేవారట? బయట వారు ఎవరైనా శత్రువులు అనంటే మేము 105 అని చెప్పేవారట. అదే వాళ్ళలో వాళ్ళైతే ఎప్పుడు వాళ్ళు 100 వీళ్ళు 5. అంటే అట్‌లీస్ట్ బయట వాళ్ళొచ్చేసరికి ఏకమై ఉండేవారు. ఇప్పుడు మన మధ్య, మన హిందువుల మధ్య ఆ ఐకమత్యత అనేటటువంటిది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లనే హిందువులు, హిందూ దేవాలయాలు, హిందూ మనోభావాలు అడుగడుగునా ఇట్లాంటి పరీక్షలకి గురి కాపడుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యలకి కూడా వీళ్ళు ఆహ్, తల ఒగ్గవలసి వస్తోంది. వీళ్ళ పట్ల ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి అని అనడంలో సందేహం లేదు. కాబట్టి హిందూ బంధువులారా అందరూ కూడా మనలో మనం తప్పులెంచుకోవడం కాదు. సమయం వచ్చినప్పుడు అందరము కలిసి ఒకే ధర్మం కోసం పోరాడటమే ధర్మం చెప్పేది. సనాతన ధర్మంలో ఉన్నదేంటంటే ఒక్కడి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు. అవునా కాదా? అంచేత ఆనాడు ఆమెని అటువంటి దౌర్జన్యం చేస్తూ ఉండగా ఆమె మంగళసూత్రాలు తాడు, ఆ నల్లపూసల తాడు ఆ విధంగా జారడం అంటే నాకు ఆ మాట అనడం కూడా ఇష్టం లేదు. హ్మ్. తిరిగి ఆమె నిజంగా ధైర్యవంతురాలు. వెయ్యేళ్ళకి భగవంతుడు అందరి సౌభాగ్యాలని కాపాడాలని ఏ తల్లి కోసమైతే ఆమె పోరాడుతుందో ఆ తల్లి ఆమె సౌభాగ్యాలన్నీ చక్కగా చూస్తుందని ఏ సౌభాగ్యవతి అయినా కోరుకునేది అదే కదండీ!
తన సౌభాగ్యం, తన వారి సౌభాగ్యం. అంతే కదా! అంచేత తిరిగి ఈ విషయంలో అందరికీ అంటే అక్కడ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠ చేస్తారా? చెయ్యరా? హిందువులు ఎంతమంది ముందుకొస్తారు? అన్నది ఆ గొడవను తీసి పక్కన పెడితే, మనలో మనం ఐకమత్యంగా ఉండాలి, ఉందాము. ఉండడమే మన హిందూ ధర్మానికి ఒక విధమైనటువంటి ఆహ్, దా ఆయువు పట్టవుతుంది అని నా మనోభావాల్ని మీతో తెలియజేసుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఉంటాను.